ఇంకా కంప్లీట్లీ రిలీజ్ చేసినటువంటి పుష్ప ది రూల్ ట్రైలర్లో అయితే అల్లు అర్జున్ గారు అయితే క్యాకర్ అయిపోయారు అనుకోండి. విజిల్ రాలేదేమో, కంప్లీట్లీ చూసినట్లయితే విజిల్స్ ఎక్కడ పడాలో అక్కడ పడతాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ చూసినట్లయితే ఈ ట్రైలర్ ఇంతకీ రియాక్షన్ వీడియో ముందుకు వస్తుంది చెప్పి కమ్యూనిటీ పోస్ట్ ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. అండ్ కమ్యూనిటీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన కమ్యూనిటీ వాచ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకైతే అండర్స్టాండ్ అయిపోయింది కంప్లీట్లీ. అండ్ ఇప్పుడు మనకైతే కంప్లీట్ వీడియో ఫార్మాట్లో అయితే మనకి రివ్యూ అయితే చెప్పడం జరిగింది. సో వన్స్ కంప్లీట్లీ అంటే మూవీలో మనకి మెయిన్లీ చూసుకున్నట్లయితే ఏదైతే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఇంకా అల్లు అర్జున్ గారిని హైప్ ఇచ్చే సీన్స్ కానివ్వండి, ఇంకా అల్లు అర్జున్ పర్టికులర్లీ ఒక 5-6 వేరియేషన్స్ లో మనకి లుక్స్ రివీల్ చేయడం జరిగింది. జాతర లుక్ ఒకటి, మాల లుక్, ఇంకోటి చూసినట్లయితే ఇంకోటి మెడలో ఒక అది ఉంది కదా పుర్రెల టైపు మాల వేసుకొని అదొక లుక్. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే మనకి ఫ్రంట్ లో చూసినట్లయితే ఒక పెద్ద తరహా లుక్. సో ఇట్లా ఒక 3-4 వేరియేషన్స్ లో మనకి లుక్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఆ లుక్స్ లో కూడా అయితే మనకి అల్లు అర్జున్ గారిని హైలైట్ చేసుకుని చెప్పడం జరిగింది. సో ఓకే భయ ఇంకా కంప్లీట్ అల్లు అర్జున్ గారిని హైలైట్ చేస్తున్నారు. ఇంకా పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అనేటట్టు వెయిట్ చేస్తున్నారు. రైట్, మన ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంక ఇక్కడ మనకి స్టోరీ లైన్ ఏమైనా ఇంట్రడక్షన్ ఇచ్చారా, లేకపోతే ఇంకా సాంగ్స్ ఎలా ఉంటుంది? ఒక సాంగ్ రివీల్ అయింది శ్రీల్ దగ్గర అయితే దానిలో క్యామియో అది మన క్యామియో చేస్తున్నట్టయితే. సో ఆ సాంగ్ సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీం అనేది. ఇంకా ఇక స్టోరీ లైన్ చూసినట్లయితే ఏదైతే మన స్మగ్లింగ్ ఉందో సేమ్ కాన్సెప్ట్ మీద అయితే మూవీ అయితే రన్ అవబోతుంది. బట్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయితే. సో ఇక్కడ మనకి జగపతి బాబు గారు లీడ్ రోల్ అండ్ కనిపించడం జరిగింది. అండ్ జగపతి బాబు గారే ఫస్ట్ ట్రైలర్ ఫస్ట్ నుంచి అయితే పిచ్ చేస్తున్నారు. ఏదైతే మనకి ఎవరతను ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది ఇదంతా చేస్తామని చెప్పి. అండ్ మనకి ఏదైతే ఫహద్ ఫాజిల్ గారి స్టోరీ ఉందో అది ఒక సైడ్ నుంచి రన్ అవడం జరిగింది. అండ్ మన పుష్ప గారు అయితే సో అంటే కంప్లీట్ కంట్రీస్ అయితే డీలింగ్స్ అయితే మాట్లాడుకోవడం అయితే కొన్ని సీన్స్ లో అయితే మనం చూడడం అయితే జరిగింది. సో ఓకే బై ఇంకా కంప్లీట్లీ అంతా ఓకే. ఇంకా పుష్ప మూవీ ఎలా ఉండబోతుందంటే యాజ్ యూజువల్లీ మనకి స్మగ్లింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మీద అయితే మనకి మూవీ రాబోతుంది. సో సేమ్ సెగ్మెంట్ మూవీ అనేది మంచి ట్విస్ట్లు అండ్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా అల్లు అర్జున్ గారిని హైలైట్ చేసే సీన్స్ బాగుంటే మూవీ అనేది గట్టెక్కేసినట్టే. ఇంక లేదు భయ అంటే సేమ్ కంటెంట్ ఏదైతే 1కి వాడారో అదే కంటెంట్, లేదంటే 1కి వాడినట్టే సేమ్ ఫార్మేట్ అండ్ యాజ్ యూజువల్ కొన్ని పంచెస్ ఇట్లా కనుక ఫుల్ఫిల్గా చేసి మూవీ అనేది ఫ్లాప్ అవ్వదు, కంప్లీట్లీ యావరేజ్ స్టాక్ మీద పోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేజ్ మార్క్ వల్లే మూవీ అనేది యావరేజ్ నుంచి హిట్ టాక్ అయితే తీసుకొచ్చేదని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను కంప్లీట్ ట్రైలర్ మీరు వాచ్ చేశారు కాబట్టి మీ ఒపీనియన్తో కామెంట్ సెక్షన్లో కామెంట్. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దీస్ ద వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.